హలో అండి. ఈరోజు నేను మీకు ఒక రియల్ స్టోరీ అండ్ ఒక సాడ్ స్టోరీ రెండు ఒక్కటే నేను మీకు చెప్పబోతున్నానండి. పాయసం చేస్తూ రియల్ స్టోరీ సాడ్ స్టోరీ అంటుంది అని మాత్రం అనుకోవద్దు ప్లీజ్. నేను ఆ రోజు పాయసం చేస్తున్న రోజు మా ఊళ్ళో చాలా విషయాలు జరిగాయంట. అది నాకు తెలియదు, నాకు ఆ రోజు ఈవినింగ్ తెలిసింది. చెప్తాను. వెల్కమ్ టు అనిత అలర్ట్ వీడియోస్. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి స్టోరీ వినండి. దాని తర్వాత తప్పేవారిది, కానీ అలా చేయాల్సి ఉండకూడదు, ఇలా చేయాలి అని మీకు ఏమైనా అనిపిస్తే అది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఓకేనా? మా ఊర్లో ఒక అబ్బాయి, చిన్న ఏజ్ అబ్బాయి, మా పక్కూరు అమ్మాయిని ఇష్టపడ్డారు. యాక్చువల్గా ఏంటంటే తనకి కజిన్ చెల్లె లెక్క అవుతుంది, బట్ చిన్న ఏజ్ కదా, ఇట్లా రిలేషన్స్ అలాంటివి ఏమి చూసుకోలేదు, తెలియలేదు. తెలిసిన పొరపాటు పడ్డారో తెలియదు. కానీ ఈ అబ్బాయి ఏంటంటే లేదు, నేను మీకు ఆపోజిట్, నేను మీకు మామ కొడుకుని అవుతాను అని చెప్పేసి ఆ అమ్మాయితోటి ప్రేమాయణం స్టార్ట్ చేశారు. తర్వాత ఒక 2 years దాకా నడిచింది. ఆ అమ్మాయి వెళ్ళి అబ్బాయిని కలవటం, అబ్బాయి వచ్చి అమ్మాయిని ఊర్లో కలవటం, స్టడీస్ అని, ఎగ్జామ్స్ అని, ఇట్లా మూవీస్ అని, అట్లా అలా నార్మల్గా వెళ్ళారు. టెంపుల్స్ అని చెప్పేసి చాలా చోట్ల తిరిగారంట. బట్ ఒక రోజు వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది, అమ్మాయి వాళ్ళ ఇంట్లో అబ్బాయి వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. ఆ అబ్బాయిని బాగా తిట్టారు పేరెంట్స్, ప్లస్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ గిట్ట బాగా తిట్టారంట. నీకు తను సిస్టర్ అవుతుంది, నువ్వు ఎలా చేస్తావు ఇలాగా అని చెప్పేసి. అప్పటిదాకా ఆ అమ్మాయి కూడా తెలియదంట తను నాకు అన్నయ్య, తనకు అన్నయ్య అవుతానని చెప్పేసి. తర్వాత ఇంట్లో తెలిసిన తర్వాత 1 year వరకు సరిగా నో కాంటాక్ట్ చేయలేదు ఆ అమ్మాయితోటి. ఆ అమ్మాయి కూడా అబ్బాయికి కూడా కాంటాక్ట్ చేయలేదు. బట్ పక్కన ఊర్లు ఫ్రెండ్స్ తోటి అలా ఇలా నడిపించారంట. ఆ అబ్బాయిని పేరెంట్స్ కొంచెం భయపెట్టారంట, ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని. కానీ ఆ అబ్బాయి పొలం పనులు స్టార్ట్ చేస్తే చాలా బాగా చేస్తారంట. తను ఆటో డ్రైవ్ చేస్తారంట, కార్, బైక్, ట్రాక్టర్, ఎవ్రీథింగ్. తన అబ్బాయి చాలా మంచి అబ్బాయి. తన అన్ని ప్రతి ఒక్క ఇంట్లో పనితో సహా ప్రతి ఒక్కటి వచ్చంట. కాబట్టి ఆ ఇంట్లో ఇట్లా కొంచెం చెప్పేసరికి పొలం పనులకి ఇట్లా వెళ్ళినా కొంచెం అబ్జర్వ్ చేసేవాళ్ళంట వాళ్ళ పేరెంట్స్. చేస్తున్నారా లేదంటే మళ్ళీ ఏమన్నా ఇలా అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం ట్రై చేస్తున్నాడా అని చెప్పేసి. తర్వాత ఇక ఆ అబ్బాయి తట్టుకోలేకపోయాడు, మొబైల్ కూడా లాగేసుకున్నారంట. 1 year నుంచి ఇలా చేస్తున్నారు, నా వల్ల కావట్లేదు అని చెప్పేసి అబ్బాయి చాలా ఏడ్ చేసి, తర్వాత ఆ రోజు మ్యారేజెస్ చాలా నడుస్తుండే. వాళ్ళ పేరెంట్స్కి చెప్పారంట. వాళ్ళ పేరెంట్స్ అమ్మ నాన్న అన్నారంట, మనం పెళ్ళికి వెళ్తున్నామని చెప్తే ఆ అబ్బాయి నేను రానమ్మా, మీరు వెళ్ళేసి రండి, నాకు కొంచెం తలనొప్పిగా ఉందని చెప్పంగానే వాళ్ళ పేరెంట్స్ సరే జాగ్రత్తగా ఉండు ఇంట్లో అని చెప్పేసి వెళ్ళారు. కానీ ఆ అబ్బాయి ఎప్పటికీ అన్నారంట, అమ్మ నాన్న మీరు జాగ్రత్త అని చెప్పేసి అన్నారంట. ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి, చెల్లి ఉంది, తమ్ముడు ఉన్నారు. ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి. అలా అనగానే సరేనన్నా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు. ఈ అబ్బాయి ఆ రోజు ఈవినింగ్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు. ఇక ఇంటికి వచ్చేసి తర్వాత చాలా ఇబ్బంది పడ్డాడు. ఒక్కరోజు నైట్ మొత్తం అవతల అమ్మాయి సైడ్ వాళ్ళు ఏంటంటే ఇట్లా మా అమ్మాయిని ఇట్లా ఏడిపిస్తున్నారు అది ఇది అని చెప్పేసి కొన్ని సిచ్యువేషన్స్లో పిఎస్కి వెళ్ళారంట. అయితే ఆ అబ్బాయిని కొంచెం భయపెట్టారంట, రేపన్న రోజు నీకు ప్రాబ్లం అవుతుంది అది ఇది అని చెప్పేసి భయపెట్టారంట. ఆ అబ్బాయికి ఆల్రెడీ చాలా భయం. ఆ అబ్బాయి భయంతో ఆ రోజు ఈవినింగ్ వెళ్ళిపోయారు. మొబైల్ లేదు, ఫుడ్ లేదు. అబ్బాయికి టెన్షన్ తోటి అసలు ఆ రోజు నైట్ చాలా ఏడ్చాడంట అబ్బాయి. తర్వాత వాళ్ళ పేరెంట్స్ తెల్లవారుజాము వచ్చిన తర్వాత కనిపించట్లేదని చెప్పేసి ఊరంతా వెతికారు.
ఇంక్లూడ్ మా ఇంటికి కూడా వచ్చి వెతికారు. బట్ నేను అప్పుడు మా ఇంట్లో లేను. నేను పైన టెర్రస్ పైన కొంచెం నాకు వర్క్ ఉంటే వెళ్ళి బట్టలు ఆరేస్తున్నాను నేను అప్పుడు. అయితే వచ్చి వెతికినా కూడా దొరకలేదు. అంతా వెతికారు, ఊరంతా వెతికారు. ఫ్రెండ్స్కి కాల్ చేశారు, తెలిసిన వాళ్ళకి కాల్ చేశారు, రిలేటివ్స్కి కాల్ చేశారు. మీ దగ్గరకు వచ్చాడా మా అబ్బాయి అని చెప్పేసి ఎక్కడ రాలేదంట. తర్వాత ఒకనొక నైట్ ఎందుకో వాళ్ళ మామ్కి అనిపించిందంట, లేదు మన పొలం దగ్గర ఉన్నారేమో అబ్బాయి, వాడికి మనసు బాగాలేకపోతే అక్కడే ఉంటాడు కదా అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అనగానే అక్కడికి వెళ్ళారు. తెల్లవారుజామున 4:30కి అట్లా వెళ్ళిన ఆ టైంకి ఆ అబ్బాయి లేరు. ఇక ఉరివేసుకున్నారు. చాలా బాధ అనిపించింది. వాళ్ళ మమ్మీ అక్కడికక్కడే కుప్పకూలిపోయారంట. అది ఎక్కడో కాదు, ఇంకా మా ఇంటి వెనకాల ఒక 4 లైన్స్, మా ఇంటి 4 వీధుల వెనకాల పొలం ఉంటుంది. అక్కడ అసలు చాలా భయం వేసింది, చాలా బాధ అనిపించింది వాళ్ళ పేరెంట్స్ని చూసిన తర్వాత ఒక అమ్మాయి కోసం ఇలా అనిపించింది. ఒక్క క్షణం అబ్బాయి అలా ఆ థాట్ వచ్చినప్పుడు పేరెంట్స్ గురించి ఆలోచించాల్సిందే. 18 years అమ్మ నాన్న కానీ పెంచారు మనల్ని. 2 years ప్రేమ గురించి అవసరమా అని చెప్పేసి ఒక్క క్షణం ఆలోచించుంటే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందులో ఎలా హ్యాపీగా ఉండేవాళ్ళు. వీళ్ళందరూ ఇప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్, ఒక ఫ్రెండ్ని మిస్ అయ్యాము, మా అబ్బాయిని మిస్ అయ్యాము అని చెప్పేసి వాళ్ళు ఎంతగా బాధపడుతున్నారు. ఆ అమ్మాయి కూడా అటెంప్ట్ చేసింది, బట్ నో యూస్. అమ్మాయి సేఫ్ అయిపోయింది, డేంజర్ నుంచి బయటపడింది తను. బట్ ఇలా అవ్వటం అయితే మంచిది కాదు. యాక్చువల్గా నేనైతే చాలా బాధపడ్డాను ఆ రోజు. నేను చూశాను ఆ అబ్బాయిని, చాలా బాధ అనిపించింది. ఇలా చెయ్యుండొద్దు అనిపించింది నాకైతే. ఒక్క క్షణం ఆలోచించుంటే లైఫ్ మనం కావాల్సినంత రాదు కదా. సో ఆలోచించండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు అయ్యో ఇలా చేయొద్దు, ఇలా చేసి ఉంటే బాగుండు అని మీకు ఏమైనా కామెంట్ అనిపిస్తే, మీకు థాట్ వస్తే ఆ కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.